నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. భార్య ఉద్యోగం చేస్తుంటే ఇంటి ఖర్చులకు సహాయం చేయాలని అడగడం చట్టపరంగా క్రూరత్వం కిందకు రాదని బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. భర్త అత్తమామలపై నమోదైన 498A కేసును కొట్టివేస్తూ కోర్టు వ్యాఖ్యలు చేసింది. అదే సమయంలో భార్య పని మనిషి కాదు, ఇంటి పనులు చేయకపోవడానికి కూడా క్రూరత్వంగా పరిగణించలేమని మరో తీర్పులో హైకోర్టు స్పష్టం చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. దంపతుల మధ్య ఆర్థిక బాధ్యతలు, గృహ బాధ్యతలపై న్యాయ వ్యవస్థ కొత్త దృష్టికోణం ఏంటి? ఈ కేసు వివరాలు ఇప్పుడు చూద్దాం. మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన మహిళ తన భర్త అత్తమామలు తన జీతాన్ని ఇంటి ఖర్చులకు ఇవ్వాలని ఒత్తిడి చేశారని, ఇంటి పనులు చేయలేదని వేధించారని ఆరోపిస్తూ ఐపీసీ 498A కింద కేసు నమోదు చేసింది. ఈ కేసును విచారించిన బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ ఉద్యోగం చేసే భార్య ఇంటి ఖర్చులకు సహకరించాలని కోరడం ఒక్కటే క్రూరత్వంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. జస్టిస్ వృషాలి జోషి మాట్లాడుతూ, దంపతుల మధ్య ఆర్థిక సహకారం అనేది సహజమైన కుటుంబ బాధ్యతల్లో భాగమని అభిప్రాయపడ్డారు. కేవలం జీతం ఇవ్వాలని అడిగారని మాత్రమే 498A వర్తించదని, వేధింపులు, హింస లేదా తీవ్రమైన మానసిక హాని ఉన్నప్పుడే క్రూరత్వం కింద పరిగణించవచ్చని కోర్టు పేర్కొంది. దీంతో భర్త అతని తల్లిదండ్రులపై నమోదైన ఎఫ్ఐఆర్ మరియు ఛార్జిషీట్టు హైకోర్టు రద్దు చేసింది. ఇక మరో కీలక కేసులో భార్య ఇంటి పనులు చేయకపోవడం కూడా క్రూరత్వం కాదు అని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. వివాహం అనేది సమాన భాగస్వామ్యం, సేవా ఒప్పందం కాదు. భార్యను పని మనిషిలా చూడలేమంటూ కోర్టు స్పష్టం చేసింది. వంట చేయకపోవడం, ఇంటి పనుల్లో చురుకుగా లేకపోవడం వంటి అంశాలు సాధారణ కుటుంబ విభేదాలే తప్ప విడాకులు లేదా క్రూరత్వానికి సరిపడా కారణాలు కావని న్యాయస్థానం పేర్కొంది. అయితే ఇదే హైకోర్టు గతంలో మరో కేసులో భార్యను వంటగదిలోకి రానివ్వకపోవడం మానసిక క్రూరత్వం అని కూడా తీర్పిచ్చింది. అంటే కుటుంబంలో పరస్పర గౌరవం, సమాన బాధ్యతలు ఉండాలని కోర్టులు స్పష్టమైన సందేశం ఇస్తున్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ తీర్పులపై సోషల్ మీడియాలో కూడా విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇంటి బాధ్యతలు ఇద్దరూ పంచుకోవాలి అంటుండగా, మరికొందరు 498A చట్టాన్ని దుర్వినియోగం చేసే కేసులపై కోర్టులు కఠినంగా చూస్తున్నాయి అంటున్నారు. ఇక మహిళా హక్కుల సంఘాలు మాత్రం ప్రతి కుటుంబ పరిస్థితి వేరువేరుగా ఉంటుందని, ఇలాంటి తీర్పులను సాధారణీకరించకూడదని హెచ్చరిస్తున్నాయి. అయితే మొత్తంగా చూస్తే ఆధునిక దాంపత్య జీవితంలో ఆర్థిక బాధ్యతలు, గృహ బాధ్యతలు ఇద్దరూ పంచుకోవాలనే దిశగా భారత న్యాయ వ్యవస్థ వ్యాఖ్యలు చేస్తోందన్న చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా కొనసాగుతోంది.